మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఏనుగులను తరలించే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టిన ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు. వెంటనే ఏనుగులను అడవికి లేదా జూకి తరలించి రైతులు పండించిన పంటలకు భరోసా కల్పించాలని, గత 5 సంవత్సరాల కాలంలో ఏనుగులను తరలించిన విషయంలో కనీసం గత పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంలో ఈ రోజు ఏనుగుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని, ఇప్పటికే ఏనుగుల వల్ల 10 మంది రైతులు చనిపోగా పంట నష్టం, అతి నష్టం సుమారు 4-5 కోట్ల వరకు నష్టం జరిగే పరిస్థితి ఉందని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీతో పాటు మిగతా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి శుక్రవారం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆయనే అటవీ శాఖ మంత్రి కూడా ఆయన ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లాలోను చిత్తూరు జిల్లాలోని ఏనుగుల సమస్య ఉంది. ఇక్కడ రైతులకి ఏనుగుల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంట నష్టము, ఆస్తి నష్టము, అన్ని నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన దృష్టికి రైతులు తీసుకొచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం చాలా శుభపరిణామం. అయితే దీనికి సంబంధించి ఈ ఏనుగులు తరలించే విధంగా కర్ణాటక రాష్ట్రంలో కుక్కి ఏనుగులు ఉన్నాయి. ఆ కర్ణాటక ముఖ్యమంత్రితో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కుక్కి ఏనుగులు రప్పించి ఈ ఏనుగుల బెడద నుండి ఈరోజు చిత్తూరు జిల్లా రైతులకి, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా రైతులకి రక్షణ కల్పిస్తామని చెప్పడం చాలా శుభపరిణామం. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పటికీ పార్వతీపురం మన్యం జిల్లాకి ఏనుగులు 10/9/2017 వచ్చాయి. నేటికి 6 సంవత్సరాలు అవుతుంది. సుమారు ఏనుగులు ఇప్పుడు కొన్ని ఏనుగులు కూడా చనిపోయినాయి. 10 మంది రైతులు చనిపోయారు. ఇప్పటికి ఇంకా 10 ఏనుగులు ఉన్నాయి. పెద్ద ఏనుగులు 7, చిన్నపిల్లలు 3. ఇంకా ఏనుగుల వల్ల అడవి శాఖ అధికారులు వెనక తిరగడమే తప్ప ఏనుగులు అడవికి లేక చూసి తరలించడం చాలా గత ప్రభుత్వం పూర్తిగా వీటిని పట్టించుకోకపోవడం చాలా అన్యాయం. ఇలాంటి సందర్భంలో ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, ఏనుగుల విషయంలో చర్యలు తీసుకుంటామంటంతో రైతులందరూ కూడా ఆనందిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో కర్ణాటక నుండి కుక్కి ఏనుగులు రప్పించి ఈ ఏనుగులు అడవికి లేక జూకి తరలించి ఈ చిత్తూరు జిల్లా, అలాగే మన పార్వతీపురం మన్యం జిల్లా రైతులకి